ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ అయిన జీసస్ లార్డ్ అవర్ సేవియర్. అది చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయతలో మనం ఫలించాలంటే ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక మొక్కకు నీళ్ళు వచ్చినాం అనుకోండి, ఎట్లా నీళ్ళు వస్తే అట్లా ఎదిగిపోతుంది. దానికి ఎరువు వేయడం, నీళ్ళు పోయడం, ఎంత దాన్ని మంచిగా చూసుకుంటే అంత మంచిగా ఎదిగిపోతుంది, మనకు ఫలాలు ఇస్తుంది. కాబట్టి క్రైస్తవ ఆత్మీయతలో క్రీస్తు శ్రేష్ఠుడు. ఈ ప్రస్తుతం అన్న ప్రపంచంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు. గౌతమ బుద్ధుడు, అలెగ్జాండర్ ది గ్రేట్, మహమ్మద్ ప్రవక్త, చాలామంది ప్రవక్తలు. ఈ అందరికంటే శ్రేష్ఠుడు క్రీస్తు. ఎందుకంటే ఆధారం వచ్చిందంటే చాలామంది ప్రపంచంలో మెజారిటీ క్రీస్తును ఆరాధిస్తున్నారు, క్రీస్తును కొనియాడుతున్నారు. ఎందుకు? క్రీస్తు ఎట్లెట్లా అతన్ని హింసిస్తే అట్లట్లా దీవించిండు, అతని యొక్క ప్రేమను చూపించిండు. కాబట్టి క్రైస్తవం మనం ఫస్ట్ క్లీన్ అవర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ పర్ 1 John 1:7-9. మొదటి యోహాను పత్రిక 1:7-9 ప్రకారం మన యొక్క మాట, చూపు, తలంపు, అసలు మనిషి ఎలా పడిపోతారు మాటల్లో. తన సహోదరుని వెదురు అంటేనే నరకాగ్నిలోనవును. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం, తలంపులు. చూసిరా మత్తయి సువార్త 5వ అధ్యాయము 22-28 వరకు చూడండి. అక్కడ మాటల ద్వారా వ్యర్థ అంటే నరకాగ్ని, చెడ్డ చూపిస్తేనే వ్యభిచారం. ఆ విధంగా మన యొక్క మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో అవన్నీ చేసిన పాపలు ఫస్ట్ యేసు రక్తంలో కడుక్కోవాలి. తర్వాతనే మనకు కావాల్సినన్ని వాట్ ఎవర్ నీడ్ యూ విల్ ఆస్క్ ఆఫ్టర్ క్లీనింగ్ ఆఫ్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? యేసు నామమున గ్లాసు నీళ్ళు ఇచ్చిన ప్రార్థన. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. ఎందుకంటే మనం ప్రొద్దున లేచినాక బ్రష్ చేసుకున్నప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు మనకు ఎంతమంది సహాయం చేస్తారో. కటింగ్ తీసుకున్న, కిరాణా షాప్కి అయినా, జనరల్ స్టోర్కి అయినా, కూరగాయల మార్కెట్కి అయినా, ఎక్కడికైనా కానీ వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని దీవించాలి. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. యోబు ఏం చేసిండు? తన స్నేహితులను అందరూ దీవించినప్పుడు 2 ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మనకు యేసు నామమున గ్లాసు నీళ్ళు ఇస్తే ఎవరైతే ఇస్తారో వాళ్ళందరినీ దీవించాలి. యాజ్ పర్ స్క్రిప్చర్స్ you see the Gospel of Matthew 10:42, the Mark 9:41.